మోహిత రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. చదువుతున్నది దేవి. 5వ ఎపిసోడ్. చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. చాలామందే ఉన్నారు. ఇద్దరూ కారులోంచి దిగుతుంటే పరిమళమ్మ గారు ఆదుర్దాగా చూస్తోంది. మోహిత తరుణ్ ముఖాలు చికాకుగా లేవు. ఇద్దరూ చాలా ప్రసన్నంగా ఉన్నారు. మాట్లాడుకుంటూ వస్తున్నారు. శాంతమ్మ చేయి పట్టుకొని, వదిన గారు వాళ్ళని చూసారా అంది. చూస్తున్నాను. మనకేదో కాస్త మంచి మాట చెప్పేటట్టే ఉన్నారు. విశ్వనాథం గారు రామనాథం గారు కూడా చూస్తున్నారు. మోహిత లోపలికి వచ్చింది. పరిమళమ్మ గారు దగ్గరికి వచ్చింది సరాసరి. ఎలా ఉన్నారు అత్తయ్య ఈ పూట అని అడిగింది ఆత్మీయంగా. బాగున్నానమ్మా అంది. ఆవిడ మోహిత కళ్ళలోకి ప్రశ్నార్థకంగా చూస్తోంది. ఆ ప్రశ్న తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. తరుణ్ దూరంగా తండ్రితో మాట్లాడుతున్నాడు. తరుణ్తో మాట్లాడావా అమ్మా అని అడిగేసింది. ఏం నిర్ణయించుకున్నారు? 1 సంవత్సరం టైం కావాలి అత్తయ్య. ఇద్దరం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. నిజంగానా అంది ఆవిడ సంబరంగా. నిజంగానే. వద్దు, కుదరదు, ఇష్టం లేదు అని ఇద్దరు అనుకోలేదు కదా. ఆవిడ మొహం చూస్తుంటే ఆవిడ మాట కాదంటే ఆవిడ ఆనందం దోచేసే దొంగలా అనిపిస్తోంది తనకి తానే. మా తల్లే, మా బంగారు తల్లి. ఆవిడ మోహిత తల్లని 2 చేతులతో పట్టుకొని దగ్గరికి లాక్కొని గుండెలకు హత్తుకుంది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నేను ఈ ఊరు వచ్చిన వేళ అంత అదృష్టం ఎక్కడెదురు చూస్తుంది అని అనుకోలేదు. వదినా విన్నారా అంది. శాంతమ్మ తల ఊపింది. ఆవిడ కళ్ళల్లో ఆనందం ముప్పెరిగింది. ఏమండి ఇలా రండి, పరిమళమ్మ గారు పిలిచింది. రమానందం గారు దగ్గరకు వచ్చారు. మోహిత మనకి ఎంత మంచి వార్త చెప్పిందో తెలుసా? ఇద్దరికి ఇష్టమేనట అంది. అవునే, తరుణ్ ఇప్పుడే మాకు చెప్పాడు. మోహిత లేకపోతే మనకి ఇంత మంచి వార్త ఇంకెవరు చెప్తారులే అన్నారు ఆయన. ఇంట్లోంచి శారదాంబ గారు వచ్చింది. ఆవిడ చేతిలో లడ్డూలు ఉన్నాయి. ఒకటి రుచి చూసి చెప్పండి, భోజనానికి చాలామంది వస్తున్నారు. మీరు బాగుందంటే నాకు చాలా ధైర్యం అంది. పరిమళమ్మ గారు తీసుకుని మోహిత నోట్లో కుక్కింది. నా కోడలు మోహిత అంటూ పరిచయం చేసింది. అలాగా, రామ్మ కూర్చో అంది ఆవిడ. దూరంగా విశ్వనాథం గారు తరుణ్ణి ఇంటి యజమానికి మా అల్లుడు అంటూ పరిచయం చేస్తున్నారు. మోహితకి ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా ఉంది. అక్కడంతా పరిమళమ్మ గారి బంధువులే. పరిమళమ్మ గారు వాళ్ళందరికీ మా తరుణ్ భార్య అంటూ పరిచయం చేసింది. మోహితకి చాలా ఇబ్బందిగా అనిపించింది. తరుణ్ వైపు చూసింది. దూరంగా ఎవరో బంధువులతో మాట్లాడుతున్నాడు. అతని ముఖం చాలా నిర్లిప్తంగా ఉంది. అతని ముఖం చూస్తే మోహితకి ధైర్యం అనిపించింది. తర్వాత మోహిత జీవితంలోకి వెల్లువల అనుకోని మార్పులు త్వరగా వచ్చేస్తున్నాయి. పరిమళమ్మ గారు మోహితని నా కోడలంటూ పరిచయం చేసిన క్షణం ఎలాంటిదో కానీ తరుణ్ బంధువుల రాకపోకలు ఎక్కువైపోయాయి. మన తరుణ్ భార్య అనేస్తున్నారు అంతా. పరిమళమ్మ గారు 3 వారాలు పైగానే ఉంది. చంక కింద కర్రలు తీసుకుని నడవడం ప్రాక్టీస్ చేయమన్నా డాక్టర్. మోహిత ఇంట్లో ఉన్నప్పుడు చేయి పట్టుకొని తనే సాయం చేసేది. తరుణ్కి తనతో ఇంటి విషయంలో అవగాహన ముందే ఏర్పడి ఉండడంతో పరిమళమ్మ గారు శాంతమ్మ గారు చేసే హంగామా మోహితకి భయం వేయడం లేదు. తరుణ్ తనకు అండగా ఉన్నాడు. అతను ఎలాంటి ఇబ్బంది రానియడు అనే ధైర్యం అపారంగా అనిపిస్తోంది. మోహిత నిర్వహించే మ్యారేజ్ కౌన్సిలింగ్ తరుణ్ వైపు బంధువుల్లో కూడా తెలిసిపోయింది. 2-3 వచ్చి సంప్రదింపులు జరిపారు. వారనుకున్న పరిష్కారాలు కుదరడంతో చాలా ఆనందం పొంది మోహితకి డబ్బు బాగా ఇచ్చేశారు. మోహితకి సడన్గా ఇన్కమ్ బాగా పెరిగింది. స్టాఫ్ అంతా బాగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు కూడా తరుణ్ని మోహిత భర్తగా, ఈ సంస్థకి కాబోయే యజమానిగా గౌరవిస్తున్నారు. మోహిత ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిపోతోంది. పరిమళమ్మ గారు ఉండగానే తరుణ్ ఆఫీస్ కోసం తరుణ్ మోహిత కలిసి వెతికారు. బాబాయ్ బంజారా హిల్స్లో పెద్ద ఇల్లు కట్టి ఆయన కొడుకు దగ్గరికి స్ట్రేట్స్ వెళ్ళిపోయారు. ఇల్లు బాగా చూసుకునే వాళ్ళు కావాలి అని బాబాయ్ పోరు పెడుతున్నారు. మోహి తరుణ్కి ఇది తీసుకోమని చెప్పు. ఉష ఒకటే గొడవ పెట్టింది. తరుణ్ మెడ్రాస్లో ఉన్నాడు. మోహిత ఫోన్ చేసింది. ఇంటివారు ఇప్పట్లో రారు, అది మీకు బాగానే ఉంటుంది అంది.
నేను ఆఫీస్కి కావాల్సిన వివరాలు చెప్పానుగా, నువ్వు చూసే డిసైడ్ చేసేయి అన్నాడు తరుణ్. నేనా? నాకేం తెలుస్తుంది? నువ్వొచ్చి చూడు అంది మోహిత. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఇప్పట్లో రాలేను, పనులు చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎంత త్వరగా ఆఫీస్ షిఫ్ట్ చేయాలా అన్నదే నా ఆలోచన. కానీ తరుణ్ ప్లీజ్, నాకేం కావాలో చెప్పాను, నీకు బాగా తెలుసు. నా తరఫున డిసైడ్ చెయ్యమ్మా. ఎన్ని నెలల అడ్వాన్స్ కావాలో అడిగి చెప్పు, చెక్ పంపిస్తాను. తరుణ్ నేను చాలా బిజీగా ఉన్నాను, భయపడుకో. అంతా బాగా లేకపోతే నెమ్మదిగా షిఫ్ట్ అవుతాను. ఓకే ఉంటాను, పని మధ్యలో ఉన్నాను, వదిలే నన్ను అని పెట్టేశాడు. తరుణ్ ఆఫీస్ కోసం అద్దెకి కానీ కొనడానికి కానీ ఇళ్ల కోసం ఇద్దరు వెతకడం, తరుణ్ ఆఫీస్ స్టాఫ్ కోసం అడ్వర్టైజ్ చేయడం, తరచుగా వచ్చేసే తరుణ్ బంధువులకి మర్యాద చేయడం మోహితకి తెలియకుండానే జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య అనుకోకుండా నువ్వు అని పిలుచుకునే చనువు ఏర్పడిపోయింది. అమ్మ పని మీద వెళ్తే తరుణ్ వచ్చేసరికి వంట చేసి అతను రాగానే ఇద్దరు కూర్చొని తినడం, డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ అతని వ్యాపారం వివరాలు, మోహిత ఇన్స్టిట్యూట్ కబుర్లు ఒకరికొకరు చెప్పుకోవడం అలవాటైంది. మోహిత మనసుకు ఒక తోడు దొరికినట్టుగా ఉంది. తరుణ్ చాలా స్నేహశీలి. ఎదుటివారు చెప్పకుండానే ఎదుటివారి అవసరాలు, అభ్యంతరాలు, ఇబ్బందులు గమనిస్తాడు. దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. అతను ఎదుటివాడితో ఘర్షణ పడడు. అది చాలా ఎనర్జీ, టైం రెండు వేస్ట్ అంటాడు. మనకి కావాలనుకున్న వాళ్ళతో మనం అవసరం అనుకున్న దానికి నచ్చ చెప్పాలి అని ఆరాటపడాలి. ఇంటికి అద్దె ఎక్కువ అడిగాడని వాడిని ఒక దొంగగా చూసి మనం విమర్శిస్తే ఏం ప్రయోజనం? వాడు మారడు. వాడి ఇల్లు వాడి ఇష్టం. నువ్వు అందుకు ఇష్టపడి తీసుకుంటావా, అవసరం అనుకుంటావా? అంతవరకే ఆలోచించాలి. కూరగాయల దగ్గర మోహిత ఆవేశపడింది. ఎక్కువ ధరలు చెప్పి దోచేస్తున్నాడు. అసలు బందిపోట్లని పేపర్లో చదివి అసహించుకుంటాం. ఈ బందిపోట్లను ఎవరూ పట్టించుకోరు. ఎవరు పట్టించుకున్నా ఈ సిస్టమ్ మారదు. ఇది ఇలా వేళ్ళు పాతుకొని మర్రి చెట్టులాగా పెరిగిపోయింది. ఎంతసేపు ఎదుటివారి జేబుల్లోంచి డబ్బులు మన జేబుల్లోకి ఎలా చేర్చుకోవాలా అనే పరుగు పందెం నడుస్తోంది. మనం ఆవేశపడి ఏమీ ప్రయోజనం లేదు. మనం వానబిందువు లాంటి వాళ్ళం. వర్షం నీళ్ళు వాళ్ళు ఎటు ఉంటే అటు పోవాల్సిందే. అంతకు మించిన అస్తిత్వం లేదు. తరుణ్ నువ్వు మరీ ఇంత దారుణంగా మాట్లాడడం నాకు నచ్చలేదు. మోహిత కోపగించుకుంది. ఎవరో ఒకరు దీన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నేను ఒప్పుకుంటాను. అలాంటప్పుడే మనం మన జీవితాలను ప్రేమించకూడదు. చిట్టెలికలు మర్రి చెట్టుని పడగొట్టగలదా? ఎన్ని చిట్టెలికలు వందలు వేలు పోగైతే కానీ దాన్ని కొరకగలుగుతాయో ఆలోచించు. మోహితకి నిజమే అనిపించింది. అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. జీవిత సత్యాల నగ్నత్వం ఏంటో అతనికి తెలుసు. పై మెరుగు పూతల ఈ నకిలీతనం కూడా అతనికి తెలుసు. జీవితం గురించి అందమైన భ్రమలు లేవు, ఒక అన్ను తప్ప. తనకి తెలియకుండానే అన్ను గురించి ఆలోచనలు వస్తున్నాయి. అతను ఆ రోజు తర్వాత అన్ను గురించి ప్రసక్తి ఎప్పుడు తీసుకురాలేదు. రాను రాను మోహితకి తరుణ్లో ప్రతి విషయం నచ్చుతోంది. అతనితో పరిచయం పెరిగే కొద్దీ అతనంటే అభిమానం, ఇష్టం కలుగుతున్నాయి. అతని అన్ను విషయం నుంచి బయటకు లాగేయాలని తలుపులు కిటికీలు మూసేసి చీకటి కొట్లో కూర్చున్న అతని మనసుని తలుపులు బాది యువతలకి ఈడ్చుకురావాలని అనిపిస్తోంది. ఆ కోరిక రాను రాను మోహితకి తెలియకుండానే బలపడసాగింది. అతనికి ఈ విషయంలో నేను సాయం చేయాలి. అతన్ని పెళ్లి చేసుకోను, అది వేరే సంగతి. అతను అన్ను కబంధ హస్తాల నుంచి విడిపడాలి. పెళ్లి చేసుకుని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండాలి అని అనిపించసాగింది. తరుణ్ని డాక్టర్ రఘురామ్ గారి దగ్గరికి పంపించింది. మొదట చెప్పగానే తరుణ్ ఎందుకు అన్నాడు. అతను ఆ రోజు మోహిత దగ్గరికి ఆఫీస్కి వెళ్ళింది తల్లికి నచ్చ చెప్పమని. అది ఎటు జరిగింది? ఏడాది వరకు ఆ ప్రసక్తి లేదని నిర్ణయం అయింది. మోహితకి ముందే చెప్పేశాడు కాబట్టి ఈ పెళ్లి విషయం మెడకి చుట్టుకుంటుందేమోననే భయమే లేదు. ఒక్కసారి వెళ్ళు ప్లీజ్ అంది. ఎందుకు? కారణం చెప్పు రెట్టించాడు. నాకు తెలియదు,
నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నాకు చాలా బాగా అర్థమవుతావు. ఇప్పుడు నేను నీకు అర్థం కాలేదా? ఏంటి అర్థం కాలేదా? సూటిగా అడుగు, డైరెక్ట్గా నేనే జవాబు చెప్తాను అన్నాడు. తరుణ్, ప్లీజ్. నాకంటే ఆయన చదువుకున్నారు, అనుభవజ్ఞులు, సమర్థులు. నువ్వు వెళ్ళు. నన్ను అపాయింట్మెంట్ బుక్ చేశాను రేపు సాయంత్రం 5 గంటలకి. నన్ను ఎందుకు అడగలేదు? అతని మొహం చాలా సీరియస్గా అయింది. నువ్వు వెళ్ళి తీరాలి అంది. అది నిర్ణయించాల్సింది నేను, నువ్వు కాదు. ఖచ్చితంగా అనేసి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా మర్నాడు తరుణ్ మోహితకి కనిపించలేదు. మోహితకి చాలా బాధేసింది. తన మీద తనకే కోపం వచ్చింది. తరుణ్ చక్కగా మెత్తగా చెప్పుతో కొట్టినట్టు జవాబు చెప్పాడు. అది నిర్ణయించాల్సింది నేను, నువ్వు కాదు. అతని ఆగ్రహపూరితమైన మాటలే చెవుల్లో గింగిరమంటున్నాయి. రఘురామ్ గారికి ఏమని జవాబు చెప్పాలి? ఈ విషయం చెప్పేస్తే అంత బాధ్యతాపూరితమైన ఇన్స్టిట్యూషన్ నడుపుతూ నువ్వు ఒక్క వ్యక్తి ఇష్టాలు తెలియకుండా ఇలా హద్దు మీరి నిర్ణయాలు చేయడం నేను ఊహించలేకపోతున్నాను అని మందలిస్తాడు. అది నిర్ణయించాల్సింది నేను, నువ్వు కాదు, ఖచ్చితంగా అంటున్న తరుణ్ కంఠస్వరమే చెవుల్లో మారు మ్రోగుతోంది. ఆ రోజు అన్నం సహించలేదు. ఆలోచనలతో తలనొప్పి వచ్చింది. తరుణ్ కోపగించుకున్నట్టు అసలు కంటికే కనిపించలేదు. తను అలా చేసి ఉండకూడదు, నిజమే. అది అతని మీద పెత్తనం చెలాయించడం కాదే, అతనికి సహాయం చేయాలనే తపన. అతను ఒడ్డించిన విస్తరిలా ఉన్న జీవితాన్ని వదిలేసి ఒక విధమైన మానసికంగా విరాగిలాగా బ్రతుకుతున్నాడు. తరుణ్ సంతోషం, చదువు, వ్యాపార దక్షత, సునిశ్చితమైన తెలివితేటలు, అందం, ఆరోగ్యం, వీటన్నిటినీ ఆ అన్ను నీరు కారుస్తోంది. నా కళ్ళెదుట ఒక వ్యక్తి ఒక ప్రలోభలో పడి జీవితం శూన్యం చేసుకుంటున్నాడు. నా కంటికి ఇది చాలా అన్యాయంగా అనిపిస్తోంది. నేను ఇది సహించలేను. నాకు చేతనైనంత వరకు ఇది సరిచేయడానికే పోరాడతాను. ఇది నా వృత్తి ధర్మం. నన్నెవరు ఆపలేరు. మోహితకి ఆవేశంగా అనిపించింది, కానీ అంతలోనే నీరసం వచ్చింది. తను ఒకటి మర్చిపోతోంది. క్లయింట్కి ఇష్టం ఉండి సహకరిస్తేనే తనకి ఆ అవకాశం, అధికారం. క్లయింట్కి ఇష్టం లేనప్పుడు తనేం చేయలేదు. మోహిత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. తరుణ్ ఈ పూట కూడా ఇంటికి రాలేదు. అత్తయ్య మావయ్య నిద్రపోతున్నారు. అమ్మ నాన్న తెలిసిన వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే వెళ్ళారు. ఇంతలో ఫోన్ మోగింది. మోహిత చేయి చాచి అప్రయత్నంగా తీసింది. హలో. నిరాసక్తిగా, నిర్లిప్తంగా. హలో మోహిత. అవతల నుంచి రఘురామ్ గారు పలకరించారు. మోహిత గతుక్కుమంది. ఈరోజు నువ్వు చెప్పిన క్లయింట్ రాలేదు. అంటే ఏం చెప్పడం? ఐఎమ్ సారీ సార్ అంది. దేనికి మోహి? తరుణ్ నోట మాట రావడం లేదు. తరుణ్ విషయంలో మరి నువ్వు సారీ చెప్పడం దేనికి? అతను మీ దగ్గరికి ఇప్పుడే కదా నా దగ్గర నుంచి వెళ్ళాడు సార్. నెటారుగా కూర్చుని అంది. అవునమ్మా, సరిగ్గా టైంకే వచ్చాడు. నేను వేరే క్లయింట్ని త్వరగా పంపలేకపోయాను. కూర్చోమని చెప్పాను. గంటకి పైగా ఓపిగ్గా వెయిట్ చేశాడు. చిరాకు లేదు. హీజ్ అ నైస్ బాయ్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. దాదాపు 2.5 గంటలు గడిపాం. ఇద్దరం టీ చేసుకొని తాగాం. అతనే టీ కలిపాడు. ఎంత బాగా టీ కలిపాడో తెలుసా సార్? మోహితకి బాధ సూర్యరశ్మి తగిలిన మంచులాగా కరిగిపోయింది. మోహి, ఆయన సీరియస్గా చెప్పారు. తరుణ్ అన్ను అనే అమ్మాయి కంటే ఆ జ్ఞాపకాల్ని విపరీతంగా ప్రేమిస్తున్నాడు. అడిగిన వాటి అన్నిటికీ దాపరికం లేకుండా జవాబు చెప్పాడు. చిన్నతనంలో తన తల్లిదండ్రుల అమ్మాయిని అన్యాయం చేసి అనాథగా వదిలేశారనే బాధ అతని ఆంతర్యపు అట్టడుగు పొరల్లో బాగా ఉంది. ఆ అమ్మాయిని వెతికి మళ్ళీ కళ్ళారా చూసి ఆమెకి జరిగిన అన్యాయం సరిచేయాలనే అతని తాపత్రయం కాదు, అతని ఏకోన్ముఖ దీక్ష. ఆ అమ్మాయి ఇతనికి కనిపిస్తుందని గ్యారంటీ లేదు. ఆ అమ్మాయి ఇలా ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకోవడం లేదు సార్. జస్ట్ ఆ అమ్మాయిని కలవాలి అంతే అన్నాడు. మోహిత ఊపిరి బిగబట్టి వింటోంది. రఘురామ్ గారు చెప్తున్నారు, నేను అర్థం చేసుకున్నంత వరకు తరుణ్ జీవితంలోకి మరో అమ్మాయి రాలేదు. అతన్ని అర్థం చేసుకుని
అతన్ని ఆ జ్ఞాపకంలో నుంచి పట్టుదలగా యువతలకి లాగాలని ఎవరైనా అమ్మాయి అనుకుని అతని జీవితంలోకి వెళ్తే అది సులభంగా అయిపోయే పని అని నాకు తెలుసు. మోహి, తరుణ్ ప్రవర్తనలో చాలా ఖచ్చితమైన పెద్ద మనిషి తరహా ఉంది. అతనికేం కావాలో అతనికి తెలుసు. జీవితం పట్ల అతనికి నిర్విచారం, ప్రేమ మిళితమైన ధోరణి ఉంది. వ్యాపార పరంగా అతను చాలా పైకెళ్తాడు. అతని ఆలోచన ధోరణి నిశీతమైంది. చాలా ప్రేమనిచ్చే మనసు. ఐ లైక్ హిమ్. ఈ రోజుల్లో అలాంటి మగపిల్లల్ని చాలా అరుదుగా చూస్తాం మనం. ఏంటి, నేను అంతగా చెప్తుంటే నువ్వు అని కూడా అనడం లేదు అన్నారు ఆయన. వింటున్నాను సార్ అంది. ఓకే, గుడ్ నైట్ అన్నారు ఆయన. మోహిత ఫోన్ పెట్టేసింది. ఫోన్ మీద నుంచి చెయ్యి తీసేయాలని మర్చిపోయినట్టుగా అలాగే కూర్చుండిపోయింది. రఘురాం గారి దగ్గరికి వెళ్ళాడా? బాధ కరిగిపోయి మోహితకి ఆనందం వెల్లువలా వస్తోంది. రఘురాం గారు ఎంత పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చారో తనకి అనిపించింది నిజమైంది. మోహితకి చాలా ఆనందం అనిపించింది. అంతక్రితం ఆంతర్యం నిండా చిమ్మ చీకట్లు మూసుకుపోవడం వల్ల చల్లా చెదురుగా అయినట్టుగా ఉంది. నిర్ణయించవలసింది నేను, నువ్వు కాదు అన్నాడు తరుణ్. అతను రఘురాం గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళటం అతను తనకి అందమైన పూలగుత్తి తెచ్చి బహుమతి అందించినంత ఆనందంగా అనిపిస్తోంది. తన మాటను లక్ష్యపెట్టాడు. అతనికి సాయం చేయాలనే తన ఆరాటం అర్థం చేసుకుని గౌరవించాడు. మోహితకి చాలా ఆనందంగా అనిపిస్తోంది. అసలు ఇలాంటి మైకం లాంటి ఆనందం ఇంతవరకు ఎప్పుడూ తెలియదు. మోహిత ఆనందంతో వివసరాలు అవుతుండగా 2 చేతులు గడ్డం కింద పెట్టుకొని కూర్చుంది. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. మళ్ళీ రఘురాం గారే అయి ఉంటారు. ఆయన నుంచే ఏదైనా కేసు రిఫర్ చేస్తున్నప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటారు. ఎస్ సార్ అంది. హలో, అవతల నుంచి వేరే కంఠం వినిపించింది. తరుణ్ పట్టలేనంత ఆనందంగా బిగ్గరగా పిలిచింది. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది? ఏమైందా? నా మాట నిలిపినందుకు, రఘురాం గారి దగ్గరకు వెళ్ళినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? రెట్టింపు ఆనందంతో చెప్పింది. నువ్వు నన్ను అడగకుండా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి నన్ను ఎంత ఇబ్బందిలోకి తోసావో తెలుసా? నిజంగా కోపం వచ్చింది. అదే టైంకి నాకు వేరే వాళ్ళతో చాలా ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బిజీగా ఉన్నారు. నేను వెళ్ళవలసిన వాళ్ళకి రాలేనని ఫోన్ చేసి అక్కడే వెయిట్ చేశాను. 13 లక్షల కాంట్రాక్ట్ గురించి డిస్కషన్. ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. వచ్చే నెల కానీ దొరకడు. నీ మీద, నీ మాట కాదనలేని నా మీద నాకు చాలా కోపం వచ్చింది. ఎనీహౌ, రఘురాం గారు నాకు నచ్చారు. మేమిద్దరం టీ చేసుకుని తాగాం. నువ్వు బాగా చేసావని చెప్పారు ఆయన అంది. అప్పుడే వచ్చేసింది ఆ రిపోర్ట్. సరే కానీ నేను ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మద్రాసు వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడు వచ్చేది? మద్రాసు నుంచి ఫోన్ చేస్తాను. తరుణ్ ఒక్కసారిగా అరిచింది మోహిత. ఫోన్ ఎక్కడ పెట్టేస్తాడో నేను భయపడి గట్టిగా పట్టుకుంది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఇప్పుడు వద్దు, ఇంటికి రా. ఆ కంఠంలో స్నేహం, ఆతృత, ఆత్మీయత, అధికారం అన్నీ ఉన్నాయి. నేను వెళ్తున్నాను, మద్రాసులో పనుంది. నువ్వు వస్తావా లేదా? మోహి. తరుణ్ ప్లీజ్. మోహి, నాకు పనుంది. అతను నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. నేను ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నాను. నువ్వా? ఇప్పుడా? ఇంత రాత్రా? అలాంటి పిచ్చి పనులు చేయకు, అతను వారించాడు. నేను వస్తున్నాను. మోహిత ఫోన్ పెట్టేసింది. కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే మనసంతా ఉద్వేగభరితంగా ఉంది. మధ్యలో కార్ టైర్ పంచర్ అయింది. మోహిత స్టెఫ్నీని తీసుకుని ఎక్కించుకుంది. తరుణ్ వెళ్ళిపోయి ఉంటాడు. ప్లేన్ అదృష్టవశాత్తు ఆలస్యం అయితే తప్ప. మోహిత స్పీడ్ హెచ్చించింది. భయం లేదు. కారు ఎయిర్పోర్ట్కి వచ్చి ఆగింది. మోహిత టికెట్ కొనడానికి కౌంటర్ వైపు పరిగెడుతోంది. ఎవరో జబ్బపట్టి పట్టుకొని ఆపేశారు. మోహిత వదిలించుకోవడానికి విదిలిస్తూ తిరిగి చూసింది. ఎదురుగా తరుణ్. ఇద్దరూ ఒకరిని ఒకరు ఒక క్షణం సేపు చూసుకున్నారు. మోహిత కళ్ళలో ఉద్వేగం, ఆనందం పోటీ పడుతున్నాయి. అమ్మయ్య,
ప్లేన్ వెళ్ళిపోయిందేమోనని భయపడ్డాను అంది. ప్లేన్ వెళ్ళిపోయింది, 10 నిమిషాలైంది. వెళ్ళిపోయిందా? మరి నువ్వు అంది. నువ్వు వస్తున్నానని ఫోన్ చేశావు. అతను టైం చూపించాడు. ఇంత రాత్రి మళ్ళీ ఒంటరిగా వెళ్ళాలి. ఇల్లు ఎయిర్పోర్ట్కి ఎంత దూరమో నాకు తెలుసు. నేను వెళ్ళలేకపోయాను అన్నాడు. ఓ థ్యాంక్ యూ అంది. నువ్వు డ్రైవ్ చేస్తున్న కారు బాణంలా రావడం, నువ్వు అందులోంచి దిగి పరిగెత్తడం చూసే అనుకున్నాను నువ్వు ఎంత స్పీడ్తో వచ్చావా అని. థ్యాంక్ యూ తరుణ్ అంది. ఆయాసం అప్పుడే కాస్త తగ్గుతోంది. ఏంటి ఆ మాట? ఇందాకటి నుంచి వింటున్నాను. ఇప్పుడే ఆ మాట నేర్చుకుంటున్నావా అన్నాడు. దాహం వేస్తోంది అంది. పద. ఇద్దరు టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్ళి కూల్ డ్రింక్స్ తాగి బయటకు వచ్చారు. కార్ దగ్గరికి నడుస్తున్నారు. ఇట్ ఈజ్ ఎ మెమరబుల్ డే ఫర్ మీ. మోహిత గాల్లోకి చేతులు ఎత్తుతూ అంది ఉత్సాహంగా. ఎందుకట? మోహిత చూసుకోకుండా అతడిని ఢీ కొట్టబోతుంటే తరుణ్ నడుం చుట్టూ చెయ్యేసి యువతలకి లాగాడు. నేను చెప్పను, అది నా రహస్యం. పోనీ కొన్ని రహస్యాలు వాటంతట అవే బయటపడే రోజు వస్తుంది. నువ్వు నన్ను చాలా వర్రీ పెట్టావు తరుణ్ అంది అతని వైపు తిరిగి ఆగుతూ. నువ్వేమన్నా తక్కువ పెట్టావా? ఈ అర్ధరాత్రి ఇలా రావడం ఏంటి? మందలిస్తూ మోహితాన్ని భుజాలు పట్టి తిప్పుతూ నడిపించాడు. ఏదైనా నువ్వు వెళ్ళలేదు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆహా, మా అమ్మ చెప్పిన మాట ఎంత నిజం. ఆవిడ అంటుంటే చాదస్తమని తీసేస్తాను. గంట క్రితం నేను డైనింగ్ టేబుల్ దగ్గర అలా మొహం వేలాడేసుకొని కూర్చున్నాను. తల వాల్చి చూపించింది. తరుణ్ నవ్వేశాడు. తర్వాత రఘురామ్ గారి ఫోన్ వచ్చింది. నువ్వు వచ్చావని చెప్పారు. అప్పుడు నా తల ఇలా కాస్త లేచింది. వంగిపోయిన తల సగం ఎత్తి చూపించింది. అమ్మయ్య, నా మాట తీసి పారేయలేదు. వెళ్ళాడు అని అనుకున్నాను. చాలా సంతోషం వేసింది. తర్వాత నువ్వు ఫోన్ చేసావు. అప్పుడు నా తల ఇలా అయింది. మోహిత ముఖం బాగా ఎత్తి ఆకాశంలోకి చూస్తూ అంది. ఆకాశం నిండా నక్షత్రాలు, చందమామ అవే కనిపించాయి. ఆకాశంలో నుంచి ఎగిరి వచ్చినట్టే రయ్యమని వచ్చాను. మధ్యలో టైర్ పంచర్ అయింది. గబగబా విప్పేసి వేసుకున్నాను. చూడు, చేతులు కూడా తుడుచుకోలేదు. అరచేతులు అతనికి చూపించింది. అతను చూశాడు. నిజమే, చేతులకి మట్టి అంటి ఉంది. వెంటనే జేబులోంచి జేబురుమాలు తీసి ఆ చేతుల్ని తుడిచాడు. మోహిత చేతులు లేత తమలపాకులంత నాజుగ్గా ఉన్నాయి. ఆహా, ఈ చేతులని ఇలా తుడిపించుకునే అదృష్టం ఉందని అనుకోలేదు. మోహిత మనసులో లోపల అనుకుంటోంది. నాకేమైంది? నిషాలో ఉన్నట్టు మాట్లాడేస్తున్నాను. ఎయిర్పోర్ట్లో సందడే లేదు. కార్లు దాదాపుగా లేవు. వారి కారు పక్కనే ఇంకో కారు ఆగి ఉంది. తరుణ్ మోహిత దగ్గర తాళం చెవులు తీసుకొని కార్ డోర్ తెరిచి కూర్చొని స్టార్ట్ చేస్తున్నాడు. మోహిత అటు తిరిగి వస్తోంది. ఇంతలో పక్క కారులో వాళ్ళు దిగి వచ్చారు. ఒకతను మోహితని చెయ్యి పట్టి లాగేశాడు. ఇంకో అతను తరుణ్ ఇది చూసి వస్తూ ఉంటే అడ్డంగా వచ్చాడు. రాస్కెల్, ఐ విల్ కిల్ యూ! తరుణ్ అరిచాడు. మరుక్షణం అక్కడ పెనుగులాట జరిగింది. మోహిత అత్యంత కష్టం మీద తనని పట్టుకున్న అతని చెయ్యి కొరికి బ్యాగుతో అతని ముఖం మీద కొట్టింది. ఎలాగో తప్పించుకొని తరుణ్ వైపు పరిగెత్తుకొచ్చింది. తరుణ్ అతన్ని పట్టుకొని మాయిస్తున్నాడు. ఈ గొడవ విని ఎయిర్పోర్ట్లో నుంచి కొంతమంది వచ్చారు. ఏమైంది? దగ్గరకు పరుగున వచ్చారు. వారిని చూడగానే వాళ్ళు గబాలన కారు ఎక్కి పారిపోయారు. నువ్వు నా భార్యకు విడాకులు ఇప్పిస్తావా? నేను ముక్కలు ముక్కలు చేస్తాను. కారులో వెళ్ళిపోతూ ఒక అతను తాగిన గొంతుతో అరిచాడు. ఏమైంది సార్? దగ్గరికి వచ్చిన వాళ్ళు అడిగారు. తరుణ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి కార్ నెంబర్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఇద్దరు ఇంటికి వస్తుంటే రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. మోహితకి ఆ కారులో వాళ్ళు ఎక్కడో వస్తారని భయంగా ఉంది. తరుణ్ ధైర్యంగా డ్రైవ్ చేస్తున్నాడు. పొద్దుపోయింది. నేను వద్దని చెప్పానా అన్నాడు. అతని కంఠంలో ఆగ్రహం కంటే బాధ ఎక్కువగా ఉంది. తరుణ్, నన్ను చూడాలని అనిపించింది అంది మోహిత. అప్పటికే అతనికి దగ్గరగా జరిగింది. తరుణ్ సీరియస్గా చెప్తూ, నాకెందుకో అనిపించింది. బాగా పొద్దుపోయింది. మొండిగా వస్తున్నాం అనేసి ఫోన్ పెట్టేసింది. మళ్ళీ అంత దూరం ఒంటరిగా వెళ్ళాలి అని చాలా వర్రి పెట్టావు నన్ను.
నేనెందుకో వెళ్ళాలనుకున్నా. బలవంతంగా ఎవ్వరూ ఆపేసినట్టే ఆగిపోయాను. అతని చెయ్యి అప్రయత్నంగా మోహిత నడుం చుట్టూ వేసి మరింత దగ్గరికి లాక్కుంది. నేను వెళ్ళిపోతే ఈరోజు ఏమై ఉండేది? థ్యాంక్ గాడ్. మోహిత అప్రయత్నంగా అతని భుజం మీద తల దాచుకుంది. ఈరోజు లేచిన వేళ ఎంత మంచిది, స్పష్టంగా అంది. ఆ మాట అనుకోవాల్సింది నేను. అతను తల నిమురుతూ అన్నాడు. మోహిత అలాగే కూర్చుండిపోయింది. అతని భుజం మీద తల ఆనించడం, తన తల మీద అతని చేతి స్పర్శ, అదొక అనిర్వచనీయమైన ఆనందం. శరీరం మనసు సొమ్మసిల్లిపోయినట్టుగా ఉంది. ఇద్దరు ఇంటికొచ్చారు. గేట్ బయట కారు ఆపుతూ ఇల్లొచ్చింది అన్నాడు. వీధి లైటు లేకపోవడం వల్ల చీకటిగా ఉంది. మోహితకి అతని భుజం మీద దాచుకున్న మొహం తీయాలి అని అనిపించలేదు. నిన్నే ఇల్లొచ్చింది, గేట్ తెరవాలి తగ్గు స్వరంతో అన్నాడు తరుణ్. అతని ముఖం మోహిత తలవైపు తిరిగింది. మోహిత తలెత్తింది. అతని చెంప పెదవులకి తాకింది. అతని పెదవులని గాఢంగా అదిమినాయి. తరుణ్ అలాగే కూర్చున్నాడు. ఒక్క నిమిషం అయిన తర్వాత మోహిత సరిగ్గా కూర్చుంది. ఎందుకు ఇలా చేశావు అన్నాడు అతను. అతని కంఠం విహ్వలంగా ఉంది. నాకు తెలియదు, తల తిప్పుతూ అంది. బాధ పెడితే ఐఎమ్ సారీ తగ్గు స్వరంతో అంది. తరుణ్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. తర్వాత మోహిత చేయి అందుకొని గుప్పిట్లో బిగించి ఛాతీ దగ్గర ఆంచుకుంటూ, నువ్వు దీనికి ఎప్పుడు బాధపడకూడదని నేను కోరుకుంటున్నా అన్నాడు అతను. అతనే దిగి వెళ్ళి గేట్ తెరిచాడు. కారు లోపలికి వచ్చింది. ఇంటి నిండా లైట్లు వేసున్నాయి. అందరూ మేల్కొని వేచి చూస్తున్నారు. విశ్వనాథం గారు ఎదురొస్తూ ఆదుర్దాగా అన్నారు. తరుణ్, ఏమిటిది? పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు రిపోర్ట్ ఇచ్చావుట, ఏమైంది? వాళ్ళు వచ్చి అరగంట అయిందిట. తరుణ్ క్లుప్తంగా చెప్పాడు. ఆయన చప్పున మోహితని భుజాలు పట్టి దగ్గరకు తీసుకున్నారు. ఒంటరిగా ఎందుకెళ్ళావమ్మా? నన్ను లేపితే వచ్చేవాడిని కదా అన్నారు రమానందం గారు. ఈరోజు మనం లేచిన వేళ ఎంత మంచిది. తరుణ్, నువ్వు ఇవాళ వెళ్ళకపోవడం మంచి పని చేశావు అంది పరిమళమ్మ. శాంతమ్మ గారు ఎర్రనీళ్ళు దిష్టి తీసేసింది. మళ్ళీ ఫోన్ మోగింది. విశ్వనాథం గారు వెళ్ళి తీశారు. అలాగే, సరే, థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశారు ఆయన. అసలు వాళ్ళెవరో తెలుసా? దేవిశ్రీ భర్త ఫ్రెండ్స్. నిన్న వాళ్ళు కాపు వేసినట్టున్నారు అన్నారు ఆయన. ఇవాళ ఎంత ప్రమాదం తప్పింది అన్నారు రమానందం గారు. అందరూ కూర్చున్నారు. శాంతమ్మ ఇద్దరికి భోజనం వడ్డిస్తానంటే వద్దన్నారు. ఆవిడ అందరికీ కాఫీ కలిపి తెచ్చిచ్చింది. అందుకే నేను అసలు ఇన్స్టిట్యూట్ వద్దంటున్నాను. ఇది ఆడపిల్లలకి సబబు అయింది కాదు శాంతమ్మ మొత్తుకుంటూ అంది. అలా భయపడకు, మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నారు విశ్వనాథం గారు. వదిన, ఈయన మాట విన్నావుగా, ఇది కాదు వీళ్ళిద్దరికి త్వరలో పెళ్లి చేసేయాలి అంది శాంతమ్మ. మోహిత చప్పుని తరుణ్ వైపు చూసింది. అతను చాలా నిర్లిప్తంగా, ఇదేం పట్టనట్టు, ఏం జరగనట్టు కాఫీ తాగుతున్నాడు. మరుసటి నుంచి ఇద్దరి మధ్య చనువు పెరిగింది. అది మోహిత పరంగానే ఉంది. తరుణ్లో ఏ మార్పు లేదు. మోహిత అతన్ని కలిసి ఆఫీస్ బిల్డింగ్ కోసం వెతకసాగాడు. ఆ ప్రయత్నంలో ఇద్దరూ కలిసి ఓసారి బయటే భోజనం చేయాల్సి వచ్చేది. బంధువులు, తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలని తెలియడంతో అందరూ అభినందిస్తున్నారు. మోహిత ఇది వినగానే తరుణ్ వైపు చూసేది. అతనిలో ఎప్పటి నిర్లిప్తత, ఆ మాటలేమి పట్టనట్టే ఉండేవాడు. తరుణ్ ఆఫీస్ కోసం ఉష చెప్పిన ఇల్లే నిర్ణయమైంది. ఇల్లు అన్ని విధాలా చాలా సౌకర్యంగా ఉంది. కింద ఆఫీసు, పైన ఇల్లు అట్టు పెట్టుకోవచ్చు. ఇల్లు ఎత్తైన చిన్న కొండ మీద కట్టడంతో అక్కడి నుంచి పగలు చూసినా రాత్రి చూసినా వ్యూ అందంగా ఉంటుంది. తరుణ్ తన ఆఫీస్ చూడడంతో పాటు తనతో పాటు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్న ఉద్యోగులకు కూడా ఫ్లాట్స్ చూశాడు. వారి కుటుంబాల సౌకర్యం, పిల్లలకి చదువుల నిమిత్తం స్కూళ్ళు, కాలేజీలు అన్నీ దృష్టిలో పెట్టుకుని ఇల్లు ఎన్నిక చేశాడు. తన ఆఫీస్ అయినా మోహిత చేతికి వదిలాడు. కానీ ఉద్యోగస్తుల ఇల్లు మాత్రం స్వయంగా తనే పర్యవేక్షించి చూశాడు. ముందుగా లొకాలిటీకి ప్రాధాన్యత, తర్వాత స్కూళ్ళ దగ్గర అవునా కాదా, ఇలా అతను వివరంగా వారి సాధక బాధకాలు గమనించడం మోహితకి ఆశ్చర్యం వేసింది. ఇందులో నేను చేస్తున్న గొప్ప పని ఏం లేదు. నా కంపెనీ అభివృద్ధే, వారి ప్రాణంగా పనిచేసే మనుషులు.
వారి అవసరాలు నేను కాకపోతే ఎవరు గమనిస్తారు? నన్ను నమ్మిన వాళ్ళకి నా దగ్గర నుంచి నిరాశ ఎదురవ్వకూడదు. అది నా ప్రాథమిక బాధ్యతగా భావిస్తున్నాను అని అన్నాడు. తరుణ్ వ్యాపారం ఎందుకంత త్వరగా విస్తరించిందో మూల సూత్రం అర్థమైంది. ఎంప్లాయీస్ కొత్త చోటికి వస్తున్నారు. వారికి నిత్య జీవితంలో ఎలాంటి తలనొప్పులు ఉండకూడదని అతను ఎన్నో జాగరూకతలు తీసుకుంటున్నాడు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.